హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి గేదెలు, ఆవులు, అలాగే దూడలు. ఈ వారం వచ్చేసి 30 డైరీ నుంచి వచ్చినాయి. మనమే ఇప్పించినాము డైరీ ఫామ్. వేరే వాళ్ళు మన సబ్స్క్రైబర్ సేల్ చేస్తా అంటే లేబర్ ప్రాబ్లం వల్ల 30 ప్రెగ్నెంట్ బర్రెలు, అట్లనే 30 కాఫ్స్ ఉన్నాయి సేల్కి. అవి ఇక్కడ ఎర్రగడ్డకు వచ్చినాయి. ఎవరైనా ఎర్రగడ్డలా కొనకపోతే మీకు వీడియో యూట్యూబ్లో పెడతాను. ఎవరన్నా నచ్చితే రావచ్చు. అప్పుడైతే బల్క్లో సేల్ చేద్దామని అనుకున్నారు, బల్క్లో సేల్ చేద్దామనుకోరు. ఎందుకంటే డైరీలో ఒకటేసారి వచ్చినాయి కాబట్టి ఇవి దిగుతున్నాయి. మీకు వీడియోలో చూపిస్తా. ఆ 30 దూడలేవి, 30 బర్లేవో. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక చూస్తే నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నెంబర్ సేవ్ చేసుకొని స్టేటస్ వస్తుంది. నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే గ్రూప్ లింక్ పంపిస్తా. ఆ లింక్ వచ్చి ఫాలో చేసి గంట సింబల్ కొట్టచ్చు. ఎవరైనా డైరీ వాళ్ళు తీసేసేది ఉన్నా కానీ చెప్పొచ్చు. 100 బర్రెలు ఉన్నా కానీ కొనడానికి కెపాసిటీ ఉంది మన తానుగా. నేను కూడా బర్రెలు తెస్తున్నా, ఆవులు అమ్ముతున్నా. అందు గురించే కొంచెం 3 వారాల నుంచి వీడియో వేయలే. బక్రీద్ ఉండే కదా, అందు గురించి చేయలేను. ఇవైతే దూడలు ఒక 4 ఉన్నాయి. ఇక్కడ జఫ్రాబాదీ ఉన్నాయి, ఒక 2 జఫ్రాబాదీ, ఒక ముర్రా ఉన్నాయి. మొగ ఉన్నాయి, ఆడే ఉన్నాయి. మీరు చూసుకొని తీసుకోవచ్చు. సుడి బర్రెలు కూడా వస్తాయి ఇక్కడ, తరపి కూడా ఉంటాయి. ఈ వారం కూడా ఒక 2 రైతులు వచ్చారు, మనకు కాల్ చేసి వచ్చిర్రు. వాళ్ళకి ఇప్పిస్తున్నా. దూడలు కావాలని ఉండే. ఈ సైడ్ అయితే ఇలా ఉన్నాయి. మీకు లైన్గా చూపిస్తా. పార్ట్ 1 వీడియో. ధరలు మాత్రం గేదెల అయితే 40,000 నుంచి 80,000, 90,000, ₹1,00,000 దాకా ఉంటాయి. టాప్ బర్రెలు ఉంటాయి పెద్దవి, మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఇట్లాంటి చెల్కే కూడా ఉంటాయి. చెల్కే అయితే తక్కువ రేట్లు ఉంటాయి. దూడలు కూడా 8,000, 10,000, 30,000, 40,000 వరకు ఉంటాయి. ఇక్కడ డాక్టర్ ఉంటాడు అవైలబుల్, చెక్ చేసుకోవాలి. ఇవే చూడండి 30 దూడలు. ఒక 10 పెద్దవి ఉన్నాయి, ఒక 10 చిన్నవి ఉన్నాయి, ఒక 10 మీడియం ఉన్నాయి. జఫ్రాబాదీ, ముర్రా, కట్టుపడ్డలు ఉన్నాయి. 1 ఇయర్ నుంచి 3 సంవత్సరాల దాకా ఉన్నాయి. కొన్ని కట్టినే ఉన్నాయి ఇలా ఇక్కడ. మళ్ళీ అక్కడ వచ్చేసి ఇవి కూర్చున్నాయి. మార్నింగే వచ్చినాయి శంషాబాద్ నుంచి. ఇవి ఒక 10 ఉన్నాయి. మీడియం సైజు ఒక 10 ఉన్నాయి. మొత్తం 30 దూడలు. ఇవి లాట్లో సేల్ కాలేవు, అందు గురించే మార్కెట్కి వచ్చినాయి. వేరే వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఈ వారం ఏం మిలిగినా కానీ మీకు వాట్సాప్ గ్రూప్లో వేస్తాను. యూట్యూబ్లో కూడా చూసి నాకు మెసేజ్ చేయొచ్చు. ఏమైనా మిలిగితే నేను డైరీలో ఉంటాయి దూడలు. మొత్తం 30 ఉన్నాయి. ఇవి ఒక బర్రె, 2 బర్రెలు కూడా ఉన్నాయి ఇలా లాట్లో. ఇవి బర్రెలు వచ్చేసి 30 బర్రెలు. ఇవి బర్రెలు వచ్చేసి 30 ఉన్నాయి. ఇవి మీకు లైన్గా చూపిస్తా. స్టేటస్ కూడా పెట్టిన రాగానే వీడికే లైన్గా. ఇవి లైన్గా ఉన్నాయి. తరపి ఉన్నాయి, సూడి ఉన్నాయి. 30 బర్రెలు అన్నా కదా, మీకు గ్రూప్లో వేసిన. ఇవే మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తా. ముర్రా, జఫ్రాబాదీ కొన్ని సేల్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి 30 బర్రెలు ఉన్నాయి. ఒక షెడ్ ఖాళీ చేసిన ఉండే. మొత్తం 30 బర్రెలు, 30 దూడలు, మళ్ళీ తరపి అలాగ ఉన్నాయి, సూడి అలాగ ఉన్నాయి. మొత్తం 100 బర్రెల షెడ్ ఉండే. 100 బఫెలోస్ ఉండే ఆ డైరీలో. అతను లేబర్ ప్రాబ్లం వల్ల తీసేసిండు.
అది లీజ్కి కూడా అవైలబుల్ ఉంది. నేను వీడియో వేస్తాను డీటెయిల్గా. ఇంకా బర్రెలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడైతే 60 వచ్చినాయి మొత్తం. ఇంకా 40 పీసులు అక్కడనే ఉన్నాయి. జఫ్రాబాదీ ముర్రా. జఫ్రాబాదీ ఈ వారం దేలే ఎక్కువ, అక్కడనే పెట్టేశారు. ఈ సైడ్ జఫ్రాబాదీ ఉన్నాయి. తర్పివి సూడివి మంచి సైజు ఉన్నాయి. కొన్ని దూడలు ఉన్నాయి, కొన్ని దూడలు చనిపోయినాయి. హెవీ సైజు ఉన్నాయి. పూటకి 8 లీటర్ పాలు ఇచ్చినాయి అని చెప్పారు డైరీలో. అయితే ఇది మిన్నీ ఉంది, 7 నెలలు చూడుందంట. అన్న పంచకళ్యాణి ఉన్నాయి ఒక 2-3 బార్లు. ఇవి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా. ఈ 30 బార్లు. కొన్ని తర్పి ఉన్నాయి, కొన్ని దూడలు ఉన్నాయి, కొన్ని దూడలు లేవు. సూడి ఉన్నాయి. 3 నెలల నుంచి 8-9 నెలల దాకా ఉన్నాయి. ఇలా కొన్ని ఈనేమో పోయి డైరీలోనే పెట్టేసారు. ఇవి కొత్తవి ఇప్పుడే చెక్ చేశారు కదా. ఇవి మొత్తం 6 నెలలు, 4 నెలలు సూడి, 5 నెలలు. ఈడ చెక్ చేయించి రాసిండ్రు. మళ్ళీ చెక్ చేయించుకోవచ్చు బేరమైనాక. రేట్లు మాత్రం చెప్పరు ఒక్కొక్క దానికి. ఇన్ని గేదెల రేట్లు ఏ విధంగా చెప్తారు. ఇక నాకు ఇష్టం వచ్చిన రేట్ చెప్పాల్సి వస్తుంది. అట్లా చెప్పినా కానీ ప్రాబ్లం అవుతుంది. మినిమం అయితే 40,000 నుంచి 80 లక్షల రూపాయల దాకా ఉంటాయి సూడివి. హెవీ సైజ్ అయితే జఫ్రాబాది. మళ్ళీ సేల్ చేసుకుంటే పాడి మీద వచ్చినాక ఒక 30 నుంచి 40% లాభమే అవుతుంది మంచిగా అయితే. ఇవి కూడా ఇవే లాటులై. ఇంకా ముంగల చూపెడతాం మీకు దూడలు ఈ వారం ఏ విధంగా వచ్చినాయి. ఈ వారం అయితే ఈ విధంగా ఉన్నాయి బర్రెలు, ఆవులు. ఆవులు కూడా వచ్చినాయి ఒక 10-15. కొన్ని తర్పి వచ్చినాయి, కొన్ని వేస్ట్ వచ్చినాయి. ఇది 7 నెలలు సూడి ఉంది. ఇవి జఫ్రాబాదీ దూడలు ఉన్నాయి. ఎవరన్నా రైతులు కొన్నారేమో. ప్యూర్ ఉన్నాయి ఇవి. ఇవి 3 అయితే ప్యూర్ జఫ్రాబాదీ ఉన్నాయి. ప్యూర్ అంటే ఈ విధంగా ఉంటాయి. ఓ రైతు కొని కట్టేసుకున్నట్టు. ఫిమేల్ ఉన్నాయి 3 కూడా. ఇవి 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఉంటాయి. పాలు మరిచినే ఉంటాయి. ఇక్కడైతే చిన్నవి వచ్చినాయి. ఇవి 4 నెలలు. ఈ సైడ్ కూడా కట్టేస్తారు. ఒంగోలు ఆవు కూడా వచ్చింది. జెర్సీ దూడ ఉంది ఇక్కడ. ఈ సైడ్ దూడలు కూడా వచ్చినాయి. ఇవి హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నాయి. ఫీమేల్ దూడలు ఉన్నాయి. ఇవి ఈ దూడలు కూడా తక్కువ వస్తాయి. ఈ సైడ్ కొని కట్టేసుకుంటారు కొంతమంది. ఇక్కడ రైతులు కట్టేసుకుంటారు కొని. పార్ట్ 2 వీడియోలో రైతులు ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే వీడియో తీస్తాను, ఏం రేట్కి కొన్నారో. రైతులు కూడా కరెక్ట్ చెప్పరు. నేను ట్రై చేస్తాను వీడియోలలో రైతులతో మాట్లాడనికే. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక ఉంటే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి.
గ్రూప్ లింక్ పంపిస్తా, నెంబర్ సేవ్ చేసుకుంటే స్టేటస్ కూడా వస్తాయి. ఇంకా వస్తున్నాయి, దిగుతున్నాయి గేదెలు, ఆవులు, బర్రెలు, ఇక్కడ సైడ్ దూడలు. వేరే రైతులు కొని కట్టేసుకుంటారు. ఇది నాటు ఉంది, దేవిని ఆవు. హెచ్ఎఫ్ కూడా ఉంది. సూడి ఉంటే సేల్ అయిపోతాయి, సూడి లేకపోతే చాలా హెవీ సైజ్ ఆవు ఉంది. ఇది కొన్ని గొడ్డు వాడినే ఉంటాయి, చూసుకొని తీసుకోవాలి మంచిగా జాగ్రత్తగా. పార్ట్ 2 వీడియో చూద్దాం. వీడియో